హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం ఈరోజు బిగ్ బాస్ తెలుగు 9th సీజన్ ఎపిసోడ్ 83 గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదైతే కెప్టెన్సీ కంటెండర్స్ గురించి ఫైనల్గా నిన్న జరిగిన ఫ్రైడే రాత్రి జరిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్కి కళ్యాణ్కి జరిగిన టఫ్ ఫైట్ అని చెప్పాను. చాలా టఫ్ ఫైట్. నాకు తెలిసి అన్ని సీజన్లో కల్లా ఈ సీజన్లో ఇప్పుడు పెట్టిన టాస్క్ అయితే మాత్రం నిజం చెప్పాలంటే ఆడినోడికి నరకం స్పెల్లింగ్ రాయాలనిపించు. ఇంకా వీళ్ళిద్దరు కాబట్టి సరిపోయింది. అదే రీతు చౌదరిని తనుజ అన్నట్టు కనుక ఫైనల్లో పెట్టుంటే అసలు కనీసం డిమాండ్ పవన్ ఆ చివరి వరకన్నా వచ్చాడు. అది కూడా ఆడేది కాదేమో. మొత్తానికైతే సరైన వాళ్ళు ఇద్దరు గేమ్ అయితే నిన్న చూసామని చెప్పాలి. ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడాల్సింది. గూస్ బంప్స్ వస్తాయి. డెఫినెట్గా ఒక హార్ట్ ఫెల్టింగ్ మూమెంట్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారని చెప్తాను. ఎందుకంటే అటు డిమాండ్ పవన్ కానీ ఇటు కళ్యాణ్ కానీ ఇద్దరిని చూస్తే ముచ్చటేసిందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే కళ్ళ నుండి నీళ్ళు వచ్చేవాళ్ళు ఆడుతుంటే. చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. మనసా వాచ కర్మేనా ఆడారని చెప్పాలి. నిజంగా ఎంజాయ్. నేనైతే మాత్రం ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసిన ఇద్దరు కాంపిటీషన్. గెలుపు ఓటములు పక్కన పెట్టండి, ఎక్సలెంట్గా ఆడారు. మనసు కదిలించారని చెప్పాలి. చెప్తాను దీని గురించి లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే ఫైనల్గా జరిగింది అదే కాబట్టి. అయితే దీనికన్నా ముందు చాలా స్టోరీలు మహాభారతంలో పాచికలు కూడా అన్ని జరగవేమో కానీ ఈ మహాభారతానికి శకుని అవ్వచ్చు, లేదంటే ఎవరైతే ఈ పాచికలు వేసి ఈ మహాభారతంలో ఒక కీలకమైన పాత్ర వహించిన వాళ్ళు ఉంటారు చూసావా, అలాంటి పాత్రలు కొన్ని ఉన్నాయని చెప్పాలి. ఇందులో ఎందుకు ఈ కంపేర్ చేస్తున్నానంటే ఉన్నత లింగలింగం అనుకుంటే 9 మంది, ఆ 9 మందిలో కూడా ఈ పాలిటిక్స్ ఇంకా ఈ స్టేజ్కి వచ్చాక పాలిటిక్స్ చేయడం కన్నా బీ జెన్యూన్. నేనేమంటానంటే అండి, జెన్యూన్గా ఉంటే తప్పేంటండి. అంటే లైక్ చేయరా? ఇంతమంది కెమెరాలు చూస్తున్నాయి, ఇంతమంది మనల్ని గమనిస్తున్నారు. మనలో ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీస్ని మనలాగా అరే ఎంత మంచిగా ఆలోచించారా అని ప్రేక్షకుడు ఆలోచించుకునేలాగా మాత్రం బిహేవియర్లు మారవండి. కుక్కతోక వంకరని చెప్తా. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది మాత్రం ఈ తోక వంకర అన్నాను చూసారా, ఈ తోక వంకరకి ఖచ్చితంగా ఒక నిర్వచనం, ఒక అర్థం మీకు వచ్చేలా చేస్తా. జస్ట్ వాచ్ చేయండి. దానికన్నా ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయడం అయితే అంతకన్నా మర్చిపోద్దు అని చెప్తాను. ఎందుకంటే ఆదిరెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయండి, మీరు ఎలాగో చూస్తారు. నేనైతే మాత్రం వాళ్ళ వీడియోలు చూడను. ఎందుకంటే ఎక్కడొక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతానేమో చిన్న భయం. అంటే వాళ్ళు చెప్పిన పాయింట్లు, లాజిక్లు, వాళ్ళ వేలో వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. నా థింకింగ్ ప్రాసెస్ వేరు ఉంటుంది, నా ప్రాసెస్ వేరు, వాళ్ళ ప్రాసెస్ వేరు. సో ఖచ్చితంగా నేను వాళ్ళ చూసే అని అనుకోండి, ఖచ్చితంగా నేను కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనేది నా భయం. అందుకని నేను ఎవరి రివ్యూస్ చూడండి. నేను కేవలం చూసేది ద ఒరిజినల్ కంటెంట్. బిగ్ బాస్లో ఏదైతే వస్తుందో హాట్స్టార్లో అదే చూస్తాను, లైవ్ కూడా అదే చూస్తాను. నా ఒపీనియన్స్ ప్రకారం నేను రివ్యూస్ చెప్తాను తప్ప ఎవరి రివ్యూస్ చూడాలని అయితే నేను అనుకోను. ఎందుకంటే చెప్పాను కదా, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. నా థాట్ ఎలా, థింకింగ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో సేమ్ డిట్టో నేను అలా చెప్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి చూసే 100 మంది అవ్వచ్చు, చూసే 1000 మంది అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కరెక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా మీరు భలే చెప్పారు సార్ అని చెప్పి ఒక కామెంట్ అయితే వస్తుంది చూసారా, ఒక్క కామెంట్ చాలండి నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందని చెప్పాలి. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికైతే మాత్రం చేతులెత్తి దండం పెడుతున్నాను. చాలా థ్యాంక్స్. మీరు లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు దగ్గర 350 వీడియోలు షార్ట్స్తో కలిపి నేను పెట్టాను. దయచేసి ఒకసారి చూడండి. నేను చెప్పే దాంట్లో నిజాయితీ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేస్తారని చూపిస్తున్నాను. అయితే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు టాస్క్లో ఏంటంటే ఈ కెప్టెన్సీ ఫైనల్ కెప్టెన్సీ అండి. ఇదే ఫైనల్. ఇంకా కెప్టెన్ 12th వీక్ కెప్టెన్ అంటే ఫైనల్. సో ఇక్కడ ఆల్రెడీ బయట నుండి వచ్చిన వాళ్ళతో గెలిచి ఆడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇటు ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, కళ్యాణ్, తర్వాత దివ్య, రీతు చౌదరి, ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్షిప్ ఫైటింగ్లో ఉన్నారు ఫైనల్ రౌండ్. ఇందులో ఛాన్స్ ఎవరికి ఇచ్చారంటే మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే లైక్ తనుజ, సంజన గారు, అలాగే మన సుమన్ శెట్టి, వీళ్ళు భరణి, వీళ్ళంతా ఎవరైతే ఓడిపోయారో దీనికి ముందు ఈ వారం ముందు కంటెండర్షిప్లో వాళ్ళు రన్నింగ్ చేసి అక్కడ ఉన్న కత్తిని అందుకొని ఈ టాస్క్ మీరు ఆల్రెడీ సీజన్లో చూస్తున్నారు. అంతకుముందు సీజన్లో మీరు చూసినయే కత్తి పెట్టి పొడిచి ఎవరైతే కెప్టెన్సీకి అర్హులు గారో వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్షిప్ తప్పించాలి.
ఇది ఎలా అంటే కత్తి పట్టుకున్నవాడు డైరెక్ట్గా పడవడం లేదు. చూడండి, కత్తి పట్టుకున్నవాడు డైరెక్ట్గా పడవడం లేదు. ఈ కత్తి తీసుకెళ్ళి అక్కడున్న కెప్టెన్సీ కంటెండర్షిప్లో ఉన్న వాళ్ళకి కత్తిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ కాంపిటేటర్ని ఎవరిని తీసేయాలనుకుంటారో తీసేయాలి. ఇంతే, సింపుల్. అయితే దీనికి ముందు ఇప్పుడు ఇది ఇండివిజువల్ గేమ్స్ కదండి, నేను ఎవరైనా డిపెండ్ అవ్వను. నీతి వాక్యాలు చెప్తారు కదా ఎవరు, ఈ భరణి గారు అవ్వచ్చు, తనుజ గారు అవ్వచ్చు, వీళ్ళంతా చాలా చాలా నీతి వాక్యాలు చెప్తారు కదా. మరి కరెక్ట్ చెప్పాలంటే సుమన్ శెట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని చెప్పాలి. సుమన్ శెట్టిని కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి పడేశారు తనుజ, భరణి. వాళ్ళ ఐడియాలజీలు, వాళ్ళ ఫీలింగ్స్ని అన్నిటిని కూడా సింపుల్గా చెప్పాలంటే తనుజ అయితే టూ మచ్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పాలి. చాలా మాటలు మార్చింది ఇందులో అనేది చెప్తా. ఎలా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడం తప్పే ఉంది. ఇప్పుడు నాకు మిమ్మల్ని ఏ రీజన్తో తీయాలనుందనేది డైరెక్ట్ చెప్పు. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుందంటే అండి, మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో పక్కన ఎక్కడో అక్కడ కెమెరా ఆల్రెడీ రికార్డ్ అవుతుంది, చూసేస్తున్నాడు. మనం ఏదైతే ఎవరి గురించి అయితే ఏమనుకుంటున్నాం నెగిటివ్గా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట మార్చి నువ్వు సూపరో డోపరో అంటే ఎవరు తప్పు చేసినట్టు అక్కడ? ఆ వ్యక్తి అవతల వ్యక్తితో ఏదైనా అయి ఉండొచ్చు, అది మంచివాడవచ్చు, చెడ్డవాడు అవ్వచ్చు. నువ్వు ఒక మాట కెమెరా దగ్గర వేరే దగ్గర అన్నప్పుడు, ఆన్ రికార్డు ఉన్నప్పుడు, నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే మాటలు చెప్పక్కర్లా, ఉన్న ఫ్యాక్టే చెప్పాలి. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, కెమెరాల్లో ఎవ్రీథింగ్ రికార్డింగ్ అవుతుంది. కాబట్టి మీరు ఆ వ్యక్తి భరణి, నేనే హౌస్లో ఉన్నానండి, భరణి ఏదో విషయంలో నచ్చలా, నేను భరణి ఏంటి భరణి గారు ఇలాగా బిహేవ్ చేస్తున్నారు, నాకు నచ్చలేదు అసలు భరణి గారు అలా చేయడం, చిచ్చి అని ఎక్కడో అన్నానండి, ఎవరితోనో అన్నాను, కెమెరా వినబడింది. నేను ఒక విషయంలో భరణి గారితో ఈ విషయం మీద డిబేట్ చేయాల్సి వచ్చింది. భరణి గారు మీరు చాలా మంచి వ్యక్తి అండి, నిజంగా మీరు సూపర్ అండి అని ఎలా అంటానండి? అప్పుడు ఎవరండి తప్పుకు దొరుకుతున్నట్టు? నేనే కదా. మీ జనాలు చూసేవాళ్ళందరూ, కెమెరాల్లో చూసేవాళ్ళందరికీ ఎదవెవడంటే అక్కడ భరణి కాదు. భరణి గురించి నేను అనుకున్నది కాకుండా వేరే చెప్తున్నాను కదా, నేను ఇక్కడ ఒక నెగిటివ్ పర్సన్ లెక్క అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం యాప్ట్గా 100% సరిపడేది ఎవరికంటే తనూజాకి సరిపడదు. ఎందుకంటే వెనకాలేమో ఒక రీజన్ చెప్పింది, ఒకరిని తీయాలనుకుంది, ఎందుకు తీయాలనుకుందో అందరూ తెలుసు. ఫర్ సపోజ్ ఎందుకు తీయాలనుకుందంటే దివ్యాన్ని తీయాలనుకుంది, బయట చెప్పింది నేను దివ్యాన్ని తీస్తాను, దివ్య వద్దు అనుకున్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు తీయాల్సి వచ్చినప్పుడు ఆ రీజన్ చెప్పుంటే బాగుండేది కదా. వస్తా ఆ పాయింట్లోకి వస్తాను. అయితే ముందు నైఫ్ ఎవరైతే తీసుకున్నారో రీతు చౌదరి నైఫ్ ఇచ్చారు, రీతు చౌదరికి నైఫ్ ఇచ్చారు. రీతు చౌదరి ఎవరిని తీసింది? సంజన గారిని తీసేసింది. రీతు చౌదరి సంజన గారిని తీసేసింది. ఓకే, సంజన గారిని తీసింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రీతు చౌదరికి ఇచ్చారు కదా, ఆల్రెడీ నైఫ్ ఇచ్చారు కదా. నైఫ్ ఇచ్చి ఇది ఫస్ట్ ఛాన్స్ అండి, నైఫ్ ఇచ్చారు, ఫస్ట్ ఛాన్స్ సంజన గారిని తీశారు. ఎందుకంటే ఆవిడ కొద్దిగా లాంగ్వేజ్ పర్సనల్గా వెళ్తున్నారు, కొద్దిగా బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడుతున్నారు అనేది రీతు చౌదరి చెప్పిన రీజన్ అయితే నాకైతే కొంతవరకు 50-50, నేను 50-50 అంటున్నానండి. ఎందుకు 50-50 అంటున్నాను? నేను మీలాగే సంజన గారిని తప్పు పెట్టాను, మొన్న ఏదో మాట్లాడిందని కొద్దిగా దాని మీద పెద్ద వీడియోనే చేశాను, చాలా తప్పు చేశాను. కాకపోతే మెజారిటీ సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చాలా ఆడియన్స్ అనేది ఏంటంటే అక్కడ ఆ అమ్మాయి బిహేవ్ చేసే బిహేవియర్ని బట్టే కదా ఆ అమ్మాయి అనింది అంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ టైం కాదు. సంజన గారు ఏంటంటే కొన్ని విషయాల్లో పర్సనల్గా వెళ్తారు. అంతకుముందు ఈ అమ్మాయి తనుజ విషయంలో కూడా పర్సనల్గా వెళ్ళారు. సో ఆ విషయంలో ఆమె ఏంటంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత పర్సనల్గా వెళ్ళడం అనేది న్యాయబద్ధం కాదనేది నా ఫీలింగ్. నాకు తనుజ ఇష్టమా లేదా, రీతు చౌదరి ఇష్టమా లేదా అనేది కాదు, అక్కడ మాట్లాడిన తప్ప ఒప్పు అనేది మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అయితే మొత్తానికి లాంగ్వేజ్ ఇష్యూస్ మీద ఆమె మాట్లాడే బిలో బెల్ట్ విషయాల మీద మాత్రం నామినేట్ చేసింది సంజన గారిని. సంజన గారికి దానికి తగ్గట్టు గట్టిగానే ఇచ్చారని చెప్పాలి. డిబేట్ అయితే గట్టిగా సాగింది, ఆమె కూడా ఎక్కడా తగ్గలేదు. మొత్తానికి అయితే మాత్రం గేమ్లో ఉండి కంటెండర్షిప్ నుండి రీతు చౌదరి సంజన గారిని తీసి పడేశారు. నెక్స్ట్ భరణి గారి నైఫ్ పట్టుకుని, భరణి గారిని నైఫ్ పట్టుకొని ఎవరికి ఇచ్చారు? డిమాన్ పవన్కి ఇచ్చాడు. డిమాన్ పవన్ ఎవరిని తీశాడు? ఇమాన్యుల్ని తీశాడు. రీజన్ ఏంటి? అన్న నువ్వు ఏదైతే ఆల్రెడీ కెప్టెన్ చేసావో అందుకని
కండెన్షిప్లో నేను తీసేస్తున్నా అన్నా అని చెప్పాను. అలాగే ఇదే రీజన్తో నువ్వు నామినేట్ చేసావు కదరా, మళ్ళీ ఇప్పుడు అదే రీజన్ తీసుకొస్తే అంటే 2 సార్లు ఒక పనిష్మెంట్కి ఇవ్వకూడదు కదా అంటాడు. అంటే మనోడు ఏదో రీజన్ చెప్పడానికి ట్రై చేస్తే ఎమాన్యుల్ ఒకటే అన్నాడు, అరే ఏదేదో సోది రీజన్ చెప్పకు, నువ్వు చెప్పాలనుకుంటే సరిగ్గా చెప్పు, వేరే ఇంకేమన్నా ఉంటే అది చెప్పు, అంతేగాని ఇది రీజన్ కాదురా అని చెప్పి చాలా గట్టిగా ఫైట్ చేశాడు. అలాగే ఆల్రెడీ ఎమాన్యుల్ చెప్పేది కూడా అదే, ఆల్రెడీ నామినేట్ చేసావు కదరా, మళ్ళీ ఈ నామినేట్ చేసి ఎలిమినేషన్లో పెట్టావు కదా పోయిన అంతకుముందు వారం లాస్ట్ వీక్, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి నన్ను అదే రీజన్తో నన్ను 2 సార్లు పనిష్మెంట్ ఎలా ఇస్తావు అనేది గట్టిగా అడిగాడు. అయితే దానికి మాత్రం ఆన్సర్ మనోడి దగ్గర లేదు. ఇంకోటి ఏదేదో చెప్పడానికి ట్రై చేసినా సరే అది వర్కౌట్ అవ్వాల. వాస్తవానికి అయితే చెప్పిన రీజన్ ఇది. ఎమాన్యుల్ కూడా ఇలా చెప్పాడు, చేసావు కదరా మళ్ళీ చేయడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు మాట్లాడద్దు, నిన్ను నామినేట్ చేయాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఇది నేను కబుర్లు చెప్పి మంటలో వేసావురా నా ఫోటోని, మళ్ళీ ఇప్పుడు వచ్చేమో మళ్ళీ నన్ను కెప్టెన్సీలో తీసేస్తాం, ఏమరా ఇది కరెక్టేనా పవన్, ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చిన వ్యక్తికి ఇదే రీజన్తో మళ్ళీ పనిష్మెంట్ అంటే ఎన్నిసార్లు తీసుకుంటాను, ఇది లాస్ట్ కెప్టెన్సీ రా అని చెప్పంటే నువ్వు కెప్టెన్సీ ఇష్టం లేదు ఏదో అని చెప్పి లాస్ట్కి ఏదో డుమ్రీ రీజన్ చెప్పాడు అని చెప్పాలి. నిజంగా డుమ్రీ రీజన్ ఇది పిచ్చి రీజన్ అని చెప్పాలి. మొత్తానికి తీసి పడేసాడు. మిగతా రీతు చౌదరిని తీయచ్చు కదా, దివ్యాని తీయచ్చు కదా, దివ్య ఫ్రెండ్, రీతు చౌదరి లవరు, ఆ కళ్యాణ్ తీయడు, రైవలరీ అనుకుంటారు. సో ఎమాన్యుల్ని తీసి పడేశాడు. ఓకే, సో ఆల్రెడీ తనూజ చెప్తుంది నేను దివ్యాన్ని తీస్తాను అని చెప్పి కన్ఫర్మ్ చేస్తూనే ఉంది. అయితే కత్తి తీసుకుంది తనూజ, కత్తి తీసుకుని ఎవరికి ఇచ్చింది ఈసారి, తీసుకెళ్ళి రీతు చౌదరికి ఇచ్చింది. రీతు చౌదరికి ఇచ్చి ఏం చెప్తుందంటే రీజను, నాకు నిన్ను కెప్టెన్గా చూడాలనుంది, నిన్ను కెప్టెన్ కంటెండర్షిప్లో ఉంచాలనుంది, కెప్టెన్గా చూడాలనుంది అంది. తనూజ నీకేమైనా న్యాయం అనిపించిందా తనూజ? నువ్వు ఆల్రెడీ లాస్ట్ వీక్ సుమన్ శెట్టి గారికి అన్యాయం చేసి కెప్టెన్సీ ఇచ్చావు తనూజ. నువ్వు సుమన్ శెట్టి గారిని అన్యాయం చేసి ఆయనకి రావాల్సిన కెప్టెన్సీని తీసుకెళ్ళి మరీ అన్యాయంగా అక్రమంగా తీసుకెళ్తే కనీసం బిగ్ బాస్ హౌస్ కానీ లేదంటే దాని మీద కనీసం నాగార్జున గారు కూడా మాట్లాడారనేది మనం వీడియో కూడా చేసాం. చాలా వరస్ట్ బిహేవియర్ అని చెప్పాలి. ఎలా తీసుకుంటావు, నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు కదా, దానికి ముందు ఏం చేసావు, నామినేషన్లో ఉన్నావు, నీ ఇమ్యూనిటీ పవర్ ఇచ్చి కాపాడావు కదా నువ్వు, ఆ వారం మళ్ళీ నామినేషన్లో తీసావా, మళ్ళీ ఇప్పుడు నిన్న కెప్టెన్ చేయించావా, మళ్ళీ ఇప్పుడు 3rd టైం కంటిన్యూ 3వ వారం అమ్మా ఆమెను ఇమ్యూనిటీలో పెట్టాలనుకుంటున్నావా నువ్వు? ఎంతవరకు న్యాయం ఇది? అంటే నీకు బిగ్ బాస్ అవకాశం ఇస్తున్నాడు కదా అని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్టు హౌస్ నడిపిస్తావా, అన్యాయంగా నడిపిస్తావా నువ్వు? ఎంతవరకు కరెక్ట్ ఇది? చూసే ప్రేక్షకుడు ఓట్లు వేసేవాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తనూజాకు ఓట్లు వేసే వెధవలకు చెప్తున్నా. గేమ్ చూస్తున్నారా మీరు? అసలు ఏమన్నా గేమ్ చూస్తున్నారా అని చెప్తున్నా. ఏం గేమ్ అది? రీతు చౌదరి ఏ కోణంలో క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కెప్టెన్కి 3rd టైం 3 సార్లు ఇమ్యూనిటీ ఇస్తుందా? ఏం నిజాయితీ ఉంది తనూజాలో నేను అడుగుతున్నాను. అంటే తనకు నచ్చింది చేసుకుంటుందా? ఒక హౌస్ చూస్తున్నారే, ఎంతమంది జనాలు చూస్తున్నారు, డ్రామాలు ఆడుకుంటూ సీరియల్ డ్రామాలు ఉండడానిక గేమ్ ఏమైనా ఉన్నది బిగ్ బాస్ హౌస్? అసలు చెప్తున్నాను, అసలు ఏమి ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ని తీసుకొచ్చి ఈ ఏడుపు గుట్లు సీరియల్ చూసుకుంటూ ఈ సీరియల్లో ఏడుపున ఏడ్చులు ఇక్కడ ఏడ్చి ఒక సింపతి క్రియేట్ చేసుకొని మనుషుల మీద విరుచుకుపడి కరిచేసి నామినేషన్లో ఎవడైనా పెడితే చాలు ఇరుచుకుపడిపోయి డ్రామాలు ఆడుకుంటూ మనం చేస్తానేమో అది, నువ్వు అవతోడు చేస్తానేమో ఏదో ఫిల్ చేసుకోండి కదా, మీకు ఇష్టం వచ్చింది ఫిల్ చేసుకోండి, నేనే ఖాళీలు ఇస్తున్నాను. గేమ్ చూసినప్పుడు నిజాయితీగా మనం కూడా నిజాయితీగా బిహేవ్ చేయాలి. చూసే వ్యూవర్ కూడా నిజాయితీగా ఓట్లు వేయాలని కోరుకుంటారు. ఏం ఓట్లేదు, చండాలమైన ఓట్లేదు. అసలు ఏ కోణంలో రా నాయన విన్నర్, ఏ కోణంలో తనూజాకి బిగ్ బాస్ హౌస్ విన్నర్ అవుతుందిరా? బిగ్ బాస్ హౌస్ పరువు పోయితే చెప్తున్నా, వారియర్లా ఉండాలి అసలు గేమ్. చూడండి కెప్టెన్సీ కంటెండర్షిప్ కళ్యాణ్ మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, ఆ అమ్మాయికి సెలబ్రిటీస్ కామనర్స్ అన్న ఫీలింగ్ నరాల్లో ఉంది, కానీ బయటపడదంటే గేమ్లో చూపిస్తుంది. మీకు అర్థం అవుతుందో లేదో నాకు అర్థం కావట్లే. కామనర్స్ విన్ అవ్వడం ఆ అమ్మాయికి నామోషి, చాలా తక్కువగా చూసిద్ది ఆ అమ్మాయి. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు వీళ్ళిద్దరు ఎంత బాగా గెలిచారు. నేనైతే కోరుకుంటున్నాను కళ్యాణ్ కానీ డెమాన్ పవన్ కనుక ఎమాన్యుల్ ఈయన ముగ్గురులో కనుక
ఎవరు విన్నర్ అయినా సరే ఈ సీజన్ 9 బతికి బట్టగట్టుద్దని చెప్తా, లేదంటే ముమ్మూస్తారని చెప్తా. నేనైతే మాత్రం నా ఫీలింగ్ చెప్తున్నా, ఖచ్చితంగా ఫీలింగ్ చెప్తున్నా. డిమాన్ పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురిని నోట్ చేసుకోండి బ్రెయిన్లో. వీళ్ళు ముగ్గురులో ఒకరైతే కెప్టెన్ అవుతాడు, అవ్వాలి, అయ్యి తీరాలి. అప్పుడే బిగ్ బాస్ చూసేవాడికైనా ఒక వివరం తావరం ఉంటుందని చెప్తున్నాను. అలాగే సంజన గారు, ఆమె ఒక్కోసారి ఉంటుంది కానండి, ఉన్న ఫ్యాక్ట్ మొహం మీద పేడ చేసి మొహం మీద కొట్టుద్ది. తనూజ అక్కడ ఏం చెప్పింది, నేను దివ్యాన్ని తీయాలనుకుంటున్నాను అంది. ఆ రీజన్తోనే రీతుకి ఇస్తే రీతు ఆమె తీసుద్దని తెలిసి ఇస్తుంది. మళ్ళీ నేను కంటెండర్షిప్ గెలిపించాలని చెప్పిస్తున్నానని చెప్పి అబద్ధం ఎందుకు చెప్తా? ఇందాక ఫస్ట్ చెప్పాను కదా, జనాలు చూస్తున్నారు, మనం అక్కడ ఒక మాట ఎక్కడ ఒక మాట మాట్లాడకూడదు, తోక వంకర అన్నాము కదా, ఈ తోక అదే, ఈ తోక ఆ తోక అక్కడ చెప్పిన రీజన్ ఇక్కడ చెప్పొచ్చు కదా అని సంజన గారు వేశారు, మొహం మీద పేడ కొట్టారు తనుజాకి. ఏమ్మా అక్కడ చెప్పావు కదా దివ్యాన్ని నాకు తీయాలని ఉంది అని చెప్పి, అందుకు ఇస్తానని చెప్పొచ్చు కదా. మళ్ళీ నిన్ను కంటెండర్షిప్లో ఉంచాలనుకుంటున్నాను, నిన్ను కెప్టెన్ చేయాలనుకుంటున్నాను, 3వ ఇమ్యూనిటీ ఎలా ఇస్తావు, బుద్ధున్నాడు ఎవడైనా ఇస్తాడని చెప్పి దివ్య కూడా తర్వాత దుబ్బింది. బుద్ధున్నాడు ఎవడైనా 3వ నీకు ఇమ్యూనిటీ ఇస్తారా? వీళ్ళ మీద ఆధారపడి గెలిచే నీకు 3వ ఇమ్యూనిటీ ఇవ్వడం అంటే దానికన్నా తెలుగు తక్కువ పని ఇంకోటి లేదని మొహం మీద చెప్పిట్టు కొట్టిందని చెప్పాలి. అయితే తీసుకొని మొత్తానికి అయితే రీతు చౌదరి నేను నాతో టఫ్ కాంపిటేటర్ తప్పించిన అవుతానని చెప్పి తీస్తానని ఫస్ట్ ఒక రీజన్ చెప్పింది. అంటే నీకన్నా నేను బాగా ఆడతాను అన్నమాట, అందుకని తీసేస్తున్నాను. అంటే నీకన్నా బాగా ఆడేవాళ్ళు అక్కడ ఉన్నారు, అందుకనే నిన్ను తీసేస్తున్నానని చెప్పింది. అదేంటి ఇప్పుడే కదా నేను బాగా ఆడుతున్నాను తీసేస్తున్నాను అన్నా మళ్ళీ అంటాడు. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత రీజన్స్ కంపారిజన్స్ వేసింది ఎవరు, రీతు చౌదరి దివ్యతో రీజన్స్ కంపారిజన్స్, కెప్టెన్ ఎలా అయ్యారు ఏంటి, దివ్య పాయింట్ టు పాయింట్ ఇచ్చిందని చెప్పాలి. అసలు నువ్వు ఏం ఆడావు తల్లి, ప్రతిదీ ఆళ్ళ మీద ఆధారపడిపోయి ఏదో గెలిచేసి తనుజ ఇమ్యూనిటీ ఇస్తే ఒక వారం సేవ్ అయ్యావు, మళ్ళీ ఆ గేమ్లో ఏదో ఆ తమ్మిని మెమరీ చేస్తే అక్కడ ఇమ్యూనిటీ వచ్చింది. నువ్వు ఏం ఆడావు, ఫస్ట్ నువ్వు ఏం గేమ్ ఆడావు, నువ్వు దమ్ముంటే నన్ను ఉంచి కంటెండర్షిప్లో నాతో ఆడి గెలు అంటే అవును మరి పెద్ద తోపు మరి అని నేనైతే చెప్తా. రీతు చౌదరి కన్నా 10 times తోపు తురుమంటాను దివ్య. తెలివితేటలు అయినా, ఆలోచించే విధానంలో అవ్వచ్చు, మాట్లాడే విధానంలో అవ్వచ్చు, ఆడే ఆటలో అవ్వచ్చు, నెవర్ గివ్ అప్ ఇచ్చే ఛాన్సే లేదు. ఆ అమ్మాయిలో ఆ క్వాలిటీస్ ఎక్కడ మచ్చుకు కూడా లేవు, ఎక్కడైనా చూపించండి. ఇంకా ఉంది చెప్తాను. మొత్తానికైతే ఇది అయిపోయిన తర్వాత తనూజని దివ్య క్వశ్చన్ చేసింది. తనుజ నువ్వు ఏ రీజన్తో నువ్వు రీతుని ఇచ్చావు అని. లేదు ఏదో డుమ్రీ రీజన్ చెప్తుంది. అలా కాదు, నువ్వు ఆ డిమాన్ పవన్ గారికి ఇచ్చుంటే డిమాన్ పవన్ ఏదో ఒక రీజన్ వేరే వాళ్ళని ఎవరైనా తీసేవాడు కదా, నువ్వు మళ్ళీ రీతు చౌదరికి ఎలా ఇస్తావు? రీతు చౌదరికి ఆల్రెడీ అవకాశం ఇచ్చారు కదా, నామినేట్ సంజన గారిని నైఫ్తో గుచ్చింది కదా, మరి రెండోసారి ఛాన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా, ఎందుకు రెండోసారి ఇచ్చావంటే అది నా ప్లాను, నేను ఇవ్వాలనిపించింది ఏదో చెప్తుంది. అదే ఎందుకు ఇచ్చా అంటే నన్ను తీయమని ఇచ్చావా అంటే లేదు అలా కాదు, కంటెండర్లో ఉండాలని చెప్పి ఇచ్చానంటే అవును ఆమెకి ఇస్తే నన్నే కదా తీసుద్ది, అక్కడ కళ్యాణ్ డిమాండ్ పవన్ తీయదు కదా అంటే అది ఏదో నసికి ఏదో రీజన్ చెప్తుంది. పాయింట్కి రా, అలా కాదు, చిన్న లాజిక్గా ఆలోచించు. నువ్వు నన్ను తీయాలనుకుంటున్నావా, తీయడం కోసం ఇచ్చావా అంటే ఫైనల్గా అందరూ చెప్పేస్తుంది, నేను డిమాండ్ పవన్కి ఇచ్చినా నీకే తెస్తాడు, కళ్యాణ్కి ఇచ్చినా నీకే తెస్తాడు, అందుకే రీతు చౌదరికే ఇచ్చాను. మరి అలాంటప్పుడు ఎవరైనా నన్నే తీసేటప్పుడు రీతు చౌదరికి ఎందుకు ఇవ్వాలి రెండో ఛాన్సు? కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా, ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు. డిమాండ్ పవన్కి ఇవ్వచ్చు కదా, డిమాండ్ పవన్కి ఆల్రెడీ ఇమాన్యుయల్ తీసినప్పుడు నైఫ్ వాడాడు కాబట్టి కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా అని అడిగింది. దానికి ఆన్సర్ లేదు. కళ్యాణ్కి మొత్తానికైతే మాత్రం తర్వాత ఛాన్స్ వచ్చింది చెప్తాను. అయితే మొత్తానికైతే మాత్రం రీజన్ చెప్పలేక తనూజ అటు ఇటు చేసి ఫైనల్ ఒప్పుకుంది, నేను నిన్ను తీయాలనుకున్నా అందుకే ఇచ్చింది. ఇదేదో ముందే ఒప్పుకోవచ్చు కదమ్మా, అంతా అంతా నీ ప్లానింగ్ అంతా కెమెరాలో అందరూ విన్నప్పుడు నువ్వు ఓపెన్గా చెప్తే బాగుండేది కదా, ఎందుకు ఇంత నాన్ సెన్స్ క్రియేట్ చేసుకోవడం? మొత్తానికి దివ్య అయితే ఆ పాయింట్ బయటకు లాగాలనుకుంది, లాగింది. మొత్తానికి తనూజ యొక్క గుంటనక్క వ్యవహారం బయటకు వచ్చిందని చెప్తాను నేనైతే. తర్వాత మళ్ళీ రౌండ్ పెట్టారు. మళ్ళీ రౌండ్ వెళ్తే సంజన గారు నైఫ్ తీసుకొని కళ్యాణ్ని అడిగింది, నువ్వు రీతు చౌదరిని తీస్తానంటే నేను నీకు ఇస్తా, అంతేగాని రీతు చౌదరిని పడకుండా ఏమని పడుస్తానంటే మాత్రం నేను ఇవ్వను, ఎందుకంటే ఆల్రెడీ
నైఫ్ ఛాన్స్ వచ్చింది, 2 సార్లు నైఫ్ ఛాన్స్ వచ్చింది, 3వ సారి ఇవ్వడానికి నేను రెడీగా లేను. అలాగే ఇంకోటి ఆ అమ్మాయి ఇమ్యూనిటీ కూడా 2 సార్లు వచ్చి 3వ సారి ఇమ్యూనిటీ ఇవ్వడానికి అయితే నేను రెడీగా లేను అంతే. సారీ, ఇమ్యూనిటీ రావడానికి ఇష్టం లేదని అయితే అంతే సార్. అప్పుడు మనోడు గట్టిగా ఆలోచించుకొని రీతు చౌదరిని తీశాడు. రీతు చౌదరిని తీసి నేను అవకాశం అయితే డిమాండ్ పవన్కి ఎప్పుడు హెల్ప్ చేయలేదని బయట ఆడియన్స్ అవ్వచ్చు ఎవరైనా వచ్చి అనుకుంటున్నారు కాబట్టి నేను డిమాండ్ పవన్కి ఇస్తాను కంటెండర్షిప్ ఫైనల్కి అని చెప్పి రీతు చౌదరిని తీశాడు. ఎక్కడ ఫైనల్ రౌండ్కి వచ్చారని చెప్పాలి. ఫైనల్ రౌండ్కి వచ్చిన తర్వాత కళ్యాణ్ డిమాండ్ పవన్ రోడ్ అనేది ప్యాచ్లు ఉంటే ప్యాచ్ ఫిక్సింగ్ చేయాలి. నిజంగా చెప్పాలంటే చూడడానికి చాలా ఈజీ అనుకున్నాం, కానీ కంకర తీసి వేసి దాంట్లో ఇసుకేసి దాన్ని చదును చేసి నీట్గా చదును చేసి దాని మీద అది ప్లేస్ చేస్తే బాగుండు. ప్లేస్ చేసి మళ్ళీ టేప్ అతికించాలంట. ఆ టేప్ అతుక్కోదు, ఎందుకంటే ఇసుక ఉంటే డస్ట్ ఉంటే టేప్ అతుక్కోదు. మొత్తం నీట్గా దుడిచి కానీ అతికించడం కుదరదు. ఎన్నిసార్లు వంగోవాలి తెలుసా? కంకరకు ఒకసారి వంగోవాలి, ఇసుక ఒకసారి వంగోవాలి, ఇసుక వేసిన తర్వాత దాన్ని లెవెల్ చేయడానికి ఒకసారి వంగోవాలి, తర్వాత ప్లేట్ పెట్టడానికి ఒకసారి వంగోవాలి, ప్లేట్ పెట్టిన తర్వాత లోపల ప్లేట్ సరిగ్గా ఫిక్స్ అయిపోతే దాన్ని తీసి మళ్ళీ ఇసుకేసి లైన్ చేయాలి. ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఉన్న ఇసుక డస్ట్ అంతా నీట్గా తుడిచి అప్పుడు టేప్ వేయాలి. చాలా టఫ్ గేమ్ అండి. నేను చూసిన వాటిలో ది బెస్ట్ టఫెస్ట్ గేమ్ అని చెప్పాలి. మనసు పేరు కాదు, మనస వాచ కర్మను మొత్తం ఎఫర్ట్స్ పెట్టాడని చెప్పాలి డిమాండ్ పవన్ కానీ కళ్యాణ్ కానీ. ఇద్దరిని చూస్తే ముచ్చటేసిందండి, చాలా బాగుంది. నాకైతే మాత్రం దీనమ్మ జీవితం ఈ వారం అంతా కూడా ఎంతైతే ఇసుకుపోయానో ఈ ఒక్క గేమ్తో నాకు ఎంత రిలీఫ్ వచ్చిందంటే మనసు హాయిగా అనిపించింది. చాలా చాలా అంటే చాలా హాయిగా అనిపించింది. ఇక్కడ కళ్యాణ్ ఏడుస్తుంటే కళ్యాణ్ గెలిచేశాడు, వెళ్ళిపోయాడు, కానీ అక్కడ డిమాండ్ పవన్ నడునొప్పితో పడుకున్నాడని చెప్పి కళ్యాణ్ చూపించాడు ప్రేమ అయితే నాకు నిజంగా చాలా బాగా అనిపించిందండి. మొన్న ఏదో పేక పట్టుకున్నాడు, హెడ్లైన్స్ పెట్టి థంబ్లైన్స్ పెట్టేసి నేను ఆ రోజు కూడా చెప్పారే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ రా బాబు, ఆడు ఫీల్ అవ్వడు నాన్న, పేక కాదురా పట్టుకున్నది, అది గడ్డం పట్టుకోపోతే పేకకి మెడకి గడ్డానికి మధ్యలోకి చెయ్యలింది అంతే తప్ప లేదంటే ఒక్కొక్కడు చరిత్రలో బిగ్ బాస్ చరిత్రలో జరగలేదు, అంత గొడవ అయిపోయింది. ఒక్కొక్కడు థంబ్నైల్స్, ఆ థంబ్నైల్స్ పెట్టినోడు మామూలు కాదు, అందరూ మంచి రివ్యూస్, ఒక్కొక్కడికి లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అంత వ్యూవర్షిప్ కోసమే, నిజాలు మాట్లాడదామని ఎవరికి లేదని చెప్పాలి. మొత్తానికైతే మొత్తం కళ్యాణ్ ఏడ్చాడు డిమాండ్ పవన్ గురించి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. మంచి ఫ్రెండ్షిప్ అండి వాళ్ళది, ప్యూర్ ఫ్రెండ్షిప్ అని చెప్పాలి. అక్కడ రీతు చౌదరి పక్కకి వెళ్ళి ఏడుస్తుంది చూసారా, అది ఎంత ప్యూరో మీరే చెప్పండి. బయటకు వచ్చిన తర్వాత డిమాండ్ పవన్తో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత వాల్యూగా ఉంటుంది, ఎంత వినసొంపుగా సోడసొంపుగా ఉంటుందో కూడా చూడాలి. మరి నాకు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మాత్రం చాలా బాగా అనిపించింది. అందులో డిమాండ్ పవన్ నడునొప్పి వస్తుంటే అక్కడే ఇంకున్న హిడెన్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఎవరంటే దివ్య. చూసారా, గమనించారు ఎవరైనా? అసలు ఎంత బాగా సపరేట్ చేసిందండి వాడికి. బాత్రూంలో కూడా చెప్పింది, అరే ఈ వీక్ కూడా కమిట్మెంట్ ఇస్తావేంట్రా నువ్వు, నీ కోసం ఆడరా, ఫైనల్ రా ఇది, ఇక ఆడరా నువ్వు మళ్ళీ కమిట్మెంట్ ఇచ్చావేంట్రా అంటే వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది, చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. నడునొప్పి వస్తే నడుంకి పెయిన్ జెల్ రాసి అదే స్ప్రే కొట్టి పడుకున్న తర్వాత చేతులు రుద్ది చాలా బాగా చేసింది. నాకైతే చాలా బాగా అనిపించింది దివ్య యొక్క ఫ్రెండ్షిప్ టువర్డ్స్ డిమాండ్ పవన్ అని చెప్పాలి. ఈవెన్ కళ్యాణ్ మీద కూడా అదే ఫ్రెండ్షిప్ తనకైతే ఉంది. మొత్తానికైతే ఎపిసోడ్ అయిపోయింది, కెప్టెన్ అయ్యాడు ఫైనల్గా కళ్యాణ్. చాలా మంచి కాన్సెప్ట్, చాలా బాగా సెట్ అయిందని చెప్పాలి. సూటబుల్, మోస్ట్ ఎలిజిబుల్ కెప్టెన్ అని చెప్పాలి. 12th వీక్ ఫైనల్ వీక్ కళ్యాణ్ మాత్రం మోస్ట్ సూటబుల్ అని చెప్తాను నేనైతే. ఇది ఎపిసోడ్ కంప్లీట్గా నా రివ్యూ. దయచేసి నా రివ్యూస్లో మీకేమన్నా ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలను అని నేను చేంజ్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్తాను, ఆ రివ్యూ తప్పని మాత్రం చెప్పకండి, ఎందుకంటే అది మీ భావం, ఇది నా భావం. థ్యాంక్ యూ.